కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గొడవరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఆకస్మికంగా రోడ్ల తనిఖీ చేశారు. గ్రామంలో గ్రామీణాభివృద్ధి పనులను పరిశీలించిన పవన్ అనంతరం రోడ్డును తనిఖీ చేపట్టారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ రొయ్యూరు గొడవరు రోడ్డుకి 3 కోట్ల నిధులు కేటాయించారని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఈ రోడ్డును పవన్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర అభివృద్ధి పనులతో వైసీపీ నాయకులు దోచుకున్నారని, ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఒక హెచ్చరిక లాంటిదని బోడే ప్రసాద్ వెల్లడించారు. నాకు కనపట్లేదు సార్. ఎస్సీ గారు 6 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ సార్. జీరో బడ్జెట్ 120 కిలోమీటర్స్ బాగుంది సార్. లాస్ట్ మీరు పల్లె పండుగ వారోత్సవాలకు వచ్చినప్పుడు ఈ 4.67 కిలోమీటర్స్ శాంక్షన్ చేశారు సార్. దాంట్లో 3 కిలోమీటర్స్ వచ్చి ఎంజీఎల్ఆర్స్లో సార్, 1 ఎస్డిఎంఎఫ్లో సార్. ఇక్కడ ఎన్సీఎంఎల్ కంప్లీట్ అయింది సార్. ఇది రోడ్ వార్డ్ అవుట్ బీటీ సార్ సార్. ఇలా ఉండేది సార్ రోడ్ క్లారిఫై చేసాం సార్. పై బీటీ తీసాం సార్. ఉన్న మెటల్ బాగా రోల్ చేసి తొక్కించాం సార్. దాని తర్వాత కొత్త మెటల్ సార్ 225 9 ఇంచెస్ మెటల్ వేసాం సార్. బాగా తొక్కించాం సార్. దీంట్లో క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ కూడా చేసాం సార్. దాంట్లో డెన్సిటీ కానీ థిక్నెస్ కానీ లేదంటే గ్రేడేషన్ కానీ చేస్తాం సార్. ఇది రోలింగ్ కాంపాక్షన్ సార్. మేము మా టెస్ట్ సాటిస్ఫై క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చూపిస్తాం సార్. వాళ్ళు దాని థిక్నెస్ కానీ గ్రేడేషన్ కాంపాక్షన్ అని సాటిస్ఫై చేస్తే మనం బీటీ పర్మిషన్ ఉంటుంది సార్. బీటీ సార్ బీటీ 2 లేయర్లో వేసాం సార్. ఫస్ట్ లేయర్ వచ్చి బిట్యూమిస్ మెకాడమ్ 50 mm తీస్తారు అండి. దీనిపై సెకండ్ లేయర్ సార్. మీకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది తోటి T9 కరో ప్రకారం పైన ఇంకో లేయర్ 25 mm బీటీ సార్. బీటీ కంటెంట్లో సార్ ఈ ఫస్ట్ లేయర్ బీటీకి వచ్చి బీటీ 3.3% ఉండాలి సార్. దానివల్ల మన క్వాలిటీ వస్తుంది సార్. దీంట్లో వచ్చి 5% ఉండాలి సార్. కాబట్టి టెస్ట్ చేసాం సార్. 100% క్వాలిటీ రిసీవ్ చేసాం సార్. ఇదంతా కూడా మనకి ఇంకా షోల్డర్స్ మాత్రం జరుగుతున్నాయి సార్. మనకి షోల్డర్స్ సార్ ఈ జిల్లాలో కొంచెం గ్రావెల్ ప్రాబ్లమ్ ఉంది సార్. ఈ గ్రావెల్ క్వారీ విజిలెన్స్ ఎంక్వైరీ ఉండడం వల్ల మనకు గ్రావెల్ అవైలబిలిటీ లేదు. కలెక్టర్ గారు కూడా తెలుసు సార్. ఇఫ్ యూ రికలెక్ట్ సార్, మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా నేను రైజ్ చేశాను సార్. ఏమవుతుందంటే వితౌట్ షోల్డర్స్ సార్, ఇవి షోల్డర్స్ సార్. బేసికలీ ఓన్లీ రోడ్ మాత్రం వేయడం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది సార్. సడన్లీ వెహికల్ పోతే దే వుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సార్. సడన్లీ దే వుడ్ ఫాల్ ఇన్ టు ద డిచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ సార్. అదే సార్ సీఎం given permission sir. Money is also included in the tender. పొంగల్ని కంప్లీట్ చేస్తాం. సంక్రాంతి మిగతా 2.4% ప్రతి లేయర్లో టెస్ట్ పాస్ అయితేనే నెక్స్ట్ లేయర్కి వెళ్తారు సార్. సో ఈ లేయర్లో టెస్ట్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ బిట్యుమినస్ మెకాడమ్కి వెళ్ళారు. దాని తర్వాత ఎస్డిబి ఎమిడెన్స్ బిట్యుమినస్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ సార్. మనం మా ఇంటర్నల్ క్వాలిటీతో పాటు మాకు ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఉంది సార్. వాళ్ళు కూడా క్వాలిటీ సార్. వీళ్ళ క్వాలిటీ ఉంది. సపరేట్ ప్యారలల్ వింగ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ సార్. 3 టైర్స్ సార్. పిఐయూ చేయాలి సార్. పిఐయూ చేసే ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కూడా క్వాలిటీ చెక్ చేయాలి సార్. తర్వాత మన పిఐయూ మన క్వాలిటీ కంట్రోల్ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడే పెట్టాం. ఇక్కడ చెక్ చేస్తాం సార్. 1 సెకండ్ సార్. అందరినీ క్లియర్ చేసిన సందర్భంగా సుమారుగా ఈ నియోజకవర్గంలో 27 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి ఈ వరకు కూడా
దాదాపుగా అంచనాలకు మించి వాళ్ళ యొక్క క్వాలిటీకి సరిపోవడం జరిగింది. ప్రతి లేయరు కూడా చెక్ చేసి ఎక్కడైతే ఒక 1 ఫీటు అంటే బీటీ లేయరు దాదాపు ఒక 40 mm ఏమో కట్ చేయడం జరిగింది లేయరు, 25 mm. ఆ తర్వాత మరి వెట్ మిక్స్ తర్వాత జిఎస్పి ఇవన్నీ కూడా లేయర్లు కట్ చేసి ఒక అడుగు తీస్తే 13 ఇంచెస్ లేయర్ ఇక్కడ కట్ చేసినప్పుడు రావటం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ అలాగే డిపార్ట్మెంట్ అందరూ కూడా చెక్ చేసి ఈ రోజున అలాగే ఇప్పుడు సిమెంట్ రోడ్లకు కూడా ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్ అయిన రోడ్లకి తనిఖీ చేయడానికి గుడివాడలో కూడా పెట్టుకున్నారు, అక్కడ కూడా వెళ్ళిపోతాం.